జై జగదంబే. ప్రశ్నలు లేదా అంతఃస్ఫురణలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అది మన చేత అమ్మవారు అడిగిస్తుందా, మనస్సులో ఎక్కడో జ్ఞాపకాలు ఉండి అందులోంచి వస్తాయా? ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. వాటి గురించి సాయిని ఒక ఆయన అడిగారు, ఎలా తెలుస్తుంది, అమ్మవారు అడిగిస్తోందా లేదు మన మనస్సులో ఎప్పుడు వస్తున్నాయా? రెండూ సాధ్యమే. అమ్మవారు అడిగించడం అనే విషయం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఫలానా వ్యక్తి దగ్గర నుంచి ఒక సమాధానం రావాలి. ఈ ఈ ప్రశ్న వేయడం వల్ల ఇంకెవరికైనా కూడా సందేహ నివృత్తి కావాల్సి ఉంటే అయ్యేట్టుగా ఒక ఏర్పాటు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి ఆ ప్రశ్న వెళితే సరిపోతుంది, సమాచారం వెళితే సరిపోతుంది. ఎవరికో ఏదో సహాయం అందాలి, వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం పలానా పని సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. సాధనలో సరిగా చేయకపోవడం లేదా మానివేయడం ఏదైనా కారణం. అలాంటి ఒక సందర్భంలో మా మేనల్డ్కి ఎవరో చెప్పారు, ఇలా ఉంది మా ఇంట్లో, ఏం చేయమంటారు? వాడు నాకు చెప్దాం అనుకుంటున్నాడు, అమ్మ పెద్దాడు ఇక్కడ చెప్పేస్తాడులే. అక్కడ నా యొక్క ఒక ఉన్నత చైతన్యం వాడికైతే నాకులాగే కనిపిస్తుంది. అంటే నేను ఎలా ఉంటానో అలా కనిపిస్తుంది. పూర్వం అలా ఉండేది కాదు, వేరే విధంగా ఉండేది. వాడు గుర్తుపెట్టేవాడు. ఇప్పుడు నేను ఎలా ఉంటానో బయట భౌతికంగా అలా కనిపిస్తుందట. ఇదేమిట్రా అన్నాను. కొంత అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పింది ఆవిడ. బాగుంది. వాడికి అడ్వాన్స్డా, నాకు అడ్వాన్స్డా, ఇద్దరికీనా ఏదైనా కానివ్వండి, బాగానే ఉంది వినడానికి, అడ్వాన్స్డ్ కదా. సరే, ఆయన ఏం చెప్పాడు, ఇలా చేయమనరా, ఇలా జపాలు చేయమను, ఆ పనులా జపం మానేసిన పనులు ఇలా వచ్చింది అని చేయమనరా. సరే మాయా అంతా అయిపోయిన తర్వాత అమ్మ చెప్పిందిట, ఒరే పెద్దాడికి ఒకసారి ఫోన్ చేసి చెప్పు అన్నది. అమ్మ మాయగా చెప్పాడు అన్నట్టు. అవునరా, ఇంకా వాడికి ఇలా జరిగినట్టు ఇంకా వాడి స్ఫురణ రాదు. వాడిదే అయినా సరే ఆ చైతన్యం వాడే ఏదో సమాధానం చెప్తాడు నీకు, కానీ భౌతికతలో ఉన్నాడు, వాడికి ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అప్పుడప్పుడు. అంచేత వాడికి చెప్పు, మాయ ఇలా పెద్దమా ఇలా చెప్పాడు అని చెప్పు అంతే. ఎందుకే అమ్మా, చెప్తానమ్మా, కానీ ఎందుకమ్మా, మాయే చెప్పాడు, మళ్ళీ కింద భౌతికంగా చెప్పమంటున్నావు అన్నట్టు. పెద్దాడు సమాధానం చెప్పాడు, సొల్యూషన్ వచ్చేసింది. కానీ భౌతికంగా పెద్దాడికి తెలియాలి. అది ఆవిడ లూప్ పూర్తవుతుంది అనలేదు, కానీ అర్థం అది. పెద్దాడికి భౌతికంగా తెలియాలిరా ఇలా జరిగిందని. అంచేత వాడికి ఫోన్ చేసి చెప్పు. అలా ఉంటుందా? ఉంది. ఈ మధ్యనే. కాబట్టి నాదే అయిన హెయిర్ సెల్ఫ్ సొల్యూషన్ చెప్పిన ఒక్కొక్కసారి భౌతికంగా ఇక్కడ ఉపాధిలో ఉన్నాను కాబట్టి కాబోలు అనుకుంటున్నాను సుమా. అలా తెలియాలి. మా గురుగారు ఉండేవారులాగా బాడీస్ ఇండిపెండెంట్గా పనిచేసుకుంటే స్వామి ఆ స్ఫురణ అవసరం లేకపోతే అక్కర్లేదు.
ఏదైనా పని ఉంటే మనకు కావాలంటే చూస్తే వస్తాయి అని. నేను ఐ కెనాట్ సే ది సేమ్ థింగ్. నేను మా గురుగారు చెప్పినట్టుగా నేను చూస్తే కళ్ళు మూసుకొని చూస్తే నా శరీరాలు ఏం చేస్తున్నాయో తెలిస్తే అంత సీన్ నాకు ఇంకా లేదు 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 వస్తుంది, ఖాయంగా వస్తుంది మోస్ట్ లైక్లీ. ఎందుకంటే అదే అదే సినిమాలో శ్రీదేవి ఉంటుంది, డెఫినెట్గా అంటున్నారు అవ్వచ్చు అంటున్నారు అంటుంది, క్షణం సినిమాలో కావాలి. అలాగా ఖాయంగా మోస్ట్ ప్రాబ్లీ అంటున్నారు కదా, అలా కాదు, ఖాయంగానే అవుతుంది. మరి టైం మరి ఆవిడ ఇష్టం. సరే, మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడికి వెళ్ళిపోయి అనుకోకండి, అక్కడే ఉన్నారు. అయితే ఆయనకి ఎలా ఉండేది, ఎవరికో ఒక సాధకుడికి కనిపించారు. కుక్కలకి ఇడ్లీలు వేసుకుంటానికి 16 కుక్కలు ఉండేవి. 16, ఎస్ యూ హర్డ్ దట్ రైట్, 16. బాగా ఉన్నవాడు 1400 చదరపు ఇల్లులో జూబిలీస్లో ఉంటుంది ఇల్లు. 16 కుక్కలు ఇడ్లీలు పెడుతున్నాడు ఆయన, నేతిలో ముంచి తింటున్నాయి, వరుసగా కూర్చున్నాయి, గట్టిగా అరవడం మొదలెట్టాయి. మా గురువుగారు అక్కడ ఒక రూపంలో నుంచి ఒక రూపంలో ఏదో చెప్పారు, ఆయనకి ఏ మెసేజ్ ఇవ్వాలో ఇచ్చారు. సరే, ఆయన 8 గంటలు ఫోన్ చేసి ఇవాళ గురువుగారు మీ ఇంటికి వస్తారు కదా. అవును, 8:20కి వస్తారు పొద్దున్న. వచ్చేవారు ఆ రోజుల్లో. పలానా డ్రెస్ వేసుకున్నారా ఈవేళ అన్నాడు. అవును, అదే డ్రెస్ ఎదురుకుండా ఉన్నారు ఆయన. అవును, ఆ డ్రెస్లో ఉన్నారు ఆయన. ఆయన ఇలా చెప్పారు నాకు. గురువుగారిని అడిగాను, చెప్పాలనుకున్నాను, ఆయనకి అలా కనిపించింది అనమాట అన్నారు. మీకు తెలియదా గురువుగారు, కావాలని వెళ్ళరా అన్న. అలా ఉండదు స్వామి, వేరు సీరియల్ ఇండిపెండెంట్గా చేసుకెళ్తూ ఉంటాయి. మీరు ఇలా అన్నప్పుడు కనెక్ట్ అవుతాను, ఎందుకు వెళ్ళేది తెలుస్తుంది అంతే. అదర్వైజ్ ఏ సీరియల్ ఎందుకు ఏం చేస్తుందో అస్తమాట చూడం అన్నారు. సరే, ఇది ఎందుకు చెప్పానంటే, ఎప్పుడు ఏ శరీరం ద్వారా ఏ సమాచారం ఏ సందేశం వెళ్ళాలో అదొక వ్యవస్థ ఉంటుంది, అది చూసుకుంటుంది. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నకి ఇలా ఉంటుంది, ఇలాంటి దేనికి ఇలా ఉంటుంది, ఇలా తెలియాలి. 2 చెప్పేవాళ్ళ స్థాయి, వినేవాడి స్థాయి, రెంటిని బట్టి ఆ ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్కసారి అమ్మవారే ఆ ప్రశ్న వేయిస్తుంది, మన ద్వారా ఇంకెవరికో తెలియాలి, అప్పుడు అమ్మవారు వేస్తుంది. కొన్నిసార్లు మనకి ఆ సమాధానం రావలసినటువంటి సమయంలో మన మనస్సులోనో ఎన్నో సంవత్సరాలుగాను మనమే ఎరుగని కాలంలో ఎప్పుడు వచ్చిన సందేహం అప్పుడు ప్రశ్నగా బయటకు వస్తుంది. అది నివృత్తి అయ్యే సమయం అవుతుంది. అయితే మరి తొంటరి ప్రశ్నలు కూడా వేస్తారు కదా, దానికి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి రాదు, తొంటరితనం నుంచి వస్తుంది, వ్యంగ్యంగా అంటలేదు. ఎందుకంటే లోకానికో మనకో ఒక మంచి దిశ కోసం ఉపయోగపడేటువంటి అంతఃస్ఫురణ, ప్రశ్న, సందేహము, వాటి స్థాయి వేరు. కేవలం తొంటరితనం కోసం వేసేటువంటి ప్రశ్న, కేవలం కుతూహలం కొద్ది వేసే ప్రశ్న, వాటి స్థాయి వేరు. ఎక్కడో ఒకసారి మా గురువుగారు చదివించే పుస్తకాల్లో వచ్చింది, అంతఃస్ఫురణ ఎప్పుడు, మన మనస్సు చెప్పేది ఎప్పుడు. గుర్తుపెట్టుకోండి, అంతఃస్ఫురణ మనస్సుది కాదు, బుద్ధిది. నేనే అన్నాను కదా, ఆత్మ నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి శుద్ధ మనస్సు లేదా ఉచ్చ మనస్సుకు వస్తుంది. కింద నిమ్న మనస్సు కాస్త స్పష్టంగా ఉన్నప్పుడు, చంచలంగా లేనప్పుడు, పిచ్చి ఆలోచనలు చేయనప్పుడు ఆ శుద్ధ మనస్సులోంచి నిమ్న మనస్సులో కంటే వ్యవహార మనస్సులోకి ఆ ప్రశ్న దిగుతుంది. అది మనకి అంతఃస్ఫురణగా భావంలోకి వస్తుంది. కాబట్టి మనస్సు వేసే ప్రశ్న అని ఉంటుంది, నిమ్న మనస్సు చంచలంగా వ్యవహారంలో సంసారంలో ఇరుక్కున్నటువంటి మనస్సు యొక్క ఆ విభాగం వేసే ప్రశ్న ఉన్నదే, దాన్ని మనం గమనింపు ఉంటే గుర్తుపట్టచ్చు. నిజంగా అందులో ఏమైనా నేర్చుకునే ఉద్దేశం ఉందా, కుతూహలం ఉందా, వెటకారం ఉందా, కాలక్షేపం ఉందా ప్రశ్నలో,
ఇన్నీ కూడా తెలుస్తాయి. గమనింపు ఉండాలి. ఆ గమనింపుతో కనుక మనం చూసినప్పుడు అది వ్యవహార మనస్సు వేస్తున్నటువంటి ప్రశ్న, లేదా మనకి మన బుద్ధి తోపిస్తున్నటువంటి ఒక అంతఃస్ఫురణ. అంతఃస్ఫురణ ప్రశ్నగా రావచ్చు, ఒక సమాధానంగా రావచ్చు. ప్రశ్నగా ఎప్పుడు వస్తుంది? దానివల్ల ఏదో మనలో ఒక భావం ట్రిగ్గర్ అయ్యి మనలో ఒక శుభదమైనటువంటి, అంటే శుభాన్ని కలిగించేటువంటి ఒక మంచి మార్పు మనలో రావాలి. అప్పుడు అంతఃస్ఫురణ సందేశంగా వస్తుంది, ప్రశ్నగా వస్తుంది. మనమే ఎప్పుడో వేసిన ప్రశ్న సమాధానంగా వస్తుంది. అంటే మనం అడుగుతాం, ఎవరినన్నా అడిగితే కూడా అవతల వాళ్ళు చెప్పడానికి సమర్థులు అయ్యుండి కూడా ఒక్కొక్కసారి అంతఃస్ఫురణగానే రాదలుచుకున్నప్పుడు అంతఃస్ఫురణగా మాత్రమే వస్తుంది. సహస్రనామాలు చదివే రోజులు అంటే ఇప్పుడు చదువుతాను. ప్రత్యక్షంగా శ్రీచక్రాన్ని పూజ చేసేటప్పుడే చదువుతాను. విడిగా పారాయణగా ఈ మధ్య చేయట్లేదు, చేయలేకపోతున్నాను. అమ్మ కూడా అక్కడ వెళ్ళారా అది. సరే, మా నాన్నమ్మ వచ్చారు మా ఊరి నుంచి. అప్పట్లో కారు నాకు సరదా కూడా కారు డ్రైవింగ్ వచ్చు. పొద్దున్నే డ్రైవర్ పిలిచేది ఎట్లేని 7 గంటలకి వెళ్ళాను. అదేది రైలు గౌతమి. అమ్మ నాన్న వస్తారు, నాన్న వెనకాల వస్తున్నాడు, కాస్త ముందు నడుస్తున్నా. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అక్కడ ఉంది. హఠాత్తుగా నీలాంటి వాళ్ళారా? అదే నాలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు దేవర్షిగా ఉన్నాను నేను? ఏ దేవర్షిగా ఉన్నాను? ఈనాటికి సమాధానం రాలేదు. కానీ నువ్వు నా పరివారంలో ఉన్నవాడివే అనే సమాచారం అప్పుడు నాకు వచ్చింది. దట్ వాజ్ అబౌట్ 25 years ago, 25 ఏళ్ళు అయ్యింది. తర్వాత సుధాసారాభివర్షిణి అంటున్నాను నేను, చదువుతున్నాను, అర్థం అవ్వలేదు. మా నాన్న అడిగాను, నాన్న సుధాసారాభివర్షిణి అంటే ఏంటి నాన్న అన్నాను. మా నాన్న నిజానికి అంతకుముందు దహరాకాశం అంటే ఇది, ఇదైతే ఇది, విశుద్ధి అంటే ఇది చెప్పేవాడు. ఆయన యోగం గురించి చదువుకున్నవాడే, సాధన చేసేయలేదు. ఈ జన్మలో అయితే ఏం చేయలేదు చెప్పమే, కానీ యోగ సాధన చేయలేదు. ఆయన చెప్పగలడు, బాగా పుస్తకాలు చదివిన వ్యక్తి. చిత్రంగా సహస్రనామాలకి వేదార్థాలకి చెప్తాడు. ఎట్రా నాన్న సంస్కృతం వస్తేను? రాదు నాన్నగారు, అది ఏమిటో నాకు అర్థం అవ్వలేదు అన్నాడు. తర్వాత ఎప్పుడు చూసుకుంటా కనిపించింది, నాన్నకు తెలియపోవడేముంది ఇందులో అని. సరే, అర్థం తెలియలేదు, వదిలేశాను. ఒక 2-3 రోజుల తర్వాత మా ఊళ్ళో, ఇది హైదరాబాద్లో జరిగింది అనుకుంటాను, ప్రశ్న వేయడం ఏదో ఫోన్లో అడిగానో మరి ఏదో కారణం చేత మా ఊరు వెళ్ళాను. నిజానికి ఆ ఊరికి ఆ ప్రశ్న సమాధానం రావడానికి ఏం సంబంధం లేదు, కానీ స్నానం లేదు, ఏం లేదు, ఇంకా ఏదో పట్టుబట్ట కట్టుకుని ధ్యాన ముద్రలో కూర్చుని వచ్చిందనుకుంటున్నారు ఏంటి? అలా ఏం లేదు, మామూలుగా అవతల పెరట్లో ఏదో మా నాన్న ఏదో పాలు తీస్తున్నాడు అనుకుంటాను దూడ దగ్గర. నేను మా ఉయ్యాల సావిట్లోంచి కిందకి దిగుతుండగా అంటే మామూలు నడుస్తున్నాను, పచ్చి సామాన్య జీవన వ్యవహారంలో ఉన్నాను. ఎక్కడే కూర్చొని పీట మీద గట్రా ఏం లేదు, స్నానాలు సంధ్యలు ఏం లేవు. అంత పొద్దున్నే ఒక బోల్డ్ రేకులు ఒక తామర పువ్వు తలకిందులుగా ఉంది. అంటే కాడ మామూలుగానే ఉంది, కానీ రేకులు కింద వైపు ఉన్నాయి ముఖం. అందులోంచి తేనె రంగులో ఒక ధార పడుతోంది నా లోపలికి. వెంటనే పక్కనే సుధాసారాభివర్షిణి అన్నారు ఎవరో. ఓ
ఇదే కథ. సహస్రారంలో కుండల్ని జాగ్రత్త అయ్యేటప్పుడు వచ్చేటువంటి అమృత ప్లావం, అమృత స్రావం ఏదన్నా, నాన్నోయ్ ఇలా కనిపించింది నాన్న అన్నాను. నవ్వాడు మా నాన్న. అదృష్టవంతుడిరా, నేను చెప్పకపోయినా నీకు అంతర్లోకాల్లోంచి వస్తోంది సమాధానం. బాగుంది నాన్నగారు అన్నాడు. తేనెలా ఉంటుందట్రా పలచగా నా అమృతం. నిజమే రోయ్, ఎక్కడో చదివిన పండు అన్నాడు. అమ్మని బాగుందిగా. తర్వాత ఎవరో అన్నారు సహస్రారం అనేది కొద్దిగా ఇలాగ అది కింద వైపు తిరిగి ఉంటుందని చెప్పారు. కొంత అర్థం లేదు నాకు. బట్ సహస్రారంలో పడుతున్నటువంటి అమృత వర్షం, ఆ రూపం అమ్మది. ఇది ఎవరు స్ఫురింపజేశారు? ప్రశ్న ఎక్కడిది? నాది. భౌతికతలు అనుకుంటున్నాను, కాదన్నమాట. భౌతికతలది కాదు, ఇంకెక్కడో కాస్త పై పొరల్లో అది. సమాధానం దృశ్యంతో సహా పక్కన మళ్ళీ రిమైండ్ చేస్తూ టెక్స్ట్ పైకి చదవడం, చూపించడం. అంటే ఎక్కడ సందేహం కలగడానికి ఆస్కారం లేకుండా పండు సమాధానం ఎదురోయి అని చెప్పే పద్ధతి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంతఃస్ఫురణేగా. అయితే బయట అడిగానా లేదా? ప్రశ్న ప్రకృతిలో రిజిస్టర్ అవ్వాలి. నాకు ఈ ప్రశ్న ఉందా అని రిజిస్టర్ అవ్వాలి. కాబోలు ఇంచిన మనసులో సందేహాలకే నివృత్తి జరుగుతుంది. కొన్నిసార్లు ప్రకృతిలో మనం అంటే పైకి అంటాం, ఆ ప్రశ్న యొక్క ప్రాకట్యం జరుగుతుంది, వాగ్రూపంలో సమాధానం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం? లోపల నుంచి. ఎవరిచ్చారు? అమ్మే ఇచ్చింది. సందేహం లేకుండా అమ్మే ఇచ్చింది. ఇప్పుడు మీరేంటి ప్రశ్న, ఎప్పుడు అమ్మ ఇస్తుంది? ఇదిగో అమ్మే ఇచ్చిందని మనకి బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారే ఇంగ్లీష్లో, అలాగా ఎక్కడ సందేహానికి ఆస్కారం లేని విధానంగా ఆ అంతఃస్ఫురణ జరుగుతుంది. ఇక మనస్సులోంచి వస్తుందా ఈ ప్రశ్న అన్నదానికి కూడా మనకి ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సందర్భంగా ఉన్న ఎటువంటి అనుభవాలు కానీ, సంఘటనలు కానీ, చదువుకున్న సమాచారం కానీ ఏవి కూడా దానికి అనుగుణం అంటే దాని చుట్టుపక్కల ఏమి ఉండవు. ఎలా చెప్పాలి మీకు? మీకు ప్రశ్న వచ్చింది, ఈ ప్రశ్న నేను వేసానేంటి అనుకున్నారు. ఎందుకు? మీకు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు, సమాచారం లేదు, ఈ మధ్య ఎటువంటి పుస్తకం చదివింది లేదు, కళ చూసింది లేదు, సినిమా చూసింది లేదు, చెప్తుంటే విన్నది లేదు. మీకు హఠాత్తుగా కూర్చున్నారు, పేపర్ చదువుకుంటున్నారు. రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, విశ్వామిత్రుల వారు ఏ యాగానికి తీసుకెళ్ళారు? ఆ యాగం ఏం చెప్పలేదే. నేను యాగం చేస్తున్నా అన్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు అని మీకు డౌట్ వచ్చింది. రామాయణం చదవలేదు, యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ ఏం వెళ్ళలేదు మీరు. అది మీ సంస్కారాల్లోంచి ఎప్పటి నుంచో మీ మనస్సులో ఉన్న ప్రశ్న. తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? గుర్తుపెట్టుకోండి, గమనింపు లేకపోతే తెలియదు. గమనింపు అంటే ఒక బూతు కథ చెప్తాను. ఈ బూతుని ఎందుకు అంటున్నానంటేనండి, జీవితంలో దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వకపోతే కొన్ని విషయాలు బూతుగా అంతాయి. తినమ్మ జీవితం అసలు మొట్టమొదటి పిల్లలు మన ఈ భూమి మీదకి రావడానికి బూతు కారణం కాదు. శరీరం తీసుకుందుకు ఈ దిక్కుమాల వాడే బూతు కాదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అనాలో అప్పుడు అక్కడ అలా అంటే అది బూతు కాదు. మొన్న ఎవడో సన్యాసి ఎవడో యూట్యూబ్లో పెట్టాడు, పెళ్లి మంత్రాలంతా బూతే అని. అంటే పెళ్లి చేసుకోవడం బూతేనా? అంతే కదా అర్థం.
మామూలుగా బస్ స్టాండ్లో చూసి నవ్వావు ఛీ అంటారు. బుర్ర బుద్ధి లేదు, ఎవడు రాదు నీకు, దాన్ని చూసి ఎందుకు నవ్వుతున్నావు అంటారు. ఇంటికి తీసుకొస్తారు, ఎక్కడ పెళ్లి చూపులు అవుతుంది, పట్టు వస్తారు, అగ్నిజ్యోతులు ప్రదక్షిణాలు చేయిస్తారు, ఇంటికి తీసుకొస్తారు, అగ్నిహోత్రం దగ్గర ఏదో హోమాలు చేస్తారు, తర్వాత పునఃసంధానం చేస్తారు, శోభనం చేస్తారు, దాని మంత్రాలు ఉంటాయి అందులో. మీరు బూతుగా భావించే, మీరంటే ఇక్కడ సాయి కాదు, భావించే ఉంటాయి. అంటే గర్భాధానానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా భూతి అనుకుంటే మన కర్మ. అంతంత దురదృష్టాలు ఉంటాయి మనుషుల్లో. సరే, ఈ ఆవేశంలో పడి నేను అసలు విషయం మర్చిపోయినట్టున్నాను నేను. ఎరుక గమనింపు అన్న విషయం గురించి నాకు మొన్న ఒక ఆయన ఏదండి బొంగు జి బ్రహ్మం గారిని ఒక ఆయన మన ఛానల్కి రాస్తారు, ఆయన కామెంట్స్ అవి రాస్తుంటా. ఆయన భూత పురాణం ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం ఒక్కొక్కలా ఉంటుంది బ్రహ్మం గారు. సర్లేండి, ఇంతకీ నాకు అప్పుడు 18 ఏళ్ళు. నా ఎదురుకుండా ఒక వేద పండితుడు ఉండేవారు మా ఇంటి ఎదురుకుండా. ఆయనే మొట్టమొదటి నాకు శ్రీ సూక్తం చెప్పారు. స్టెప్ కటింగు, కమల్ హాసన్ కటింగ్. 17 ఏళ్ళు, మరి ఏం చేస్తాం. పంచశకలు పెట్టించుకోని చెప్పాను నేను. మళ్ళీ కాలేజీకి వెళ్ళాక అమ్మాయిలు నవ్వుతారు కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అంచేత మా నాన్న ఇంకా వెర్రి కదా ఆయనకి, పోలే వాడికి వద్దంటే వద్దులేరా నేను అన్నాడు ఆ మంగల్ని. అదేదో దర్భతో చిన్న మొక్క కోసారు, జుట్టు మీద చిన్న మొక్క కోసారు. సర్లే నాన్నగారు పోన్లే వద్దులే దర్భ, నీకు వద్దులే పంచశకలు కదా, ఉడుకు కావాలంటావు, గాయత్రి కావాలంటావు, సంధ్యావందనం అంటావు, పంచశకలు మాత్రం పెట్టుకోవు ఒకసారి అన్నారు, అంతే అయిపోయింది. ఎంతకీ స్టెప్ కటింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత స్టెప్ కటింగ్ పెట్టుకుని ఎదురుకుండా ఆ ఇంటికి వెళ్ళాను. తాత శ్రీ సూక్తం చెప్తావా అని. అయ్యో నువ్వు చెప్పుకుంటా ఎందుకు చెప్పండిరా నాన్న అని చెప్పి అది తీసుకు అరుగు మీద తాటాకు చాపేసి నేను టీషర్టు లుంగి కట్టుకుని ఎదిరికెళ్ళాను. తాత మడిగట్టుకోవాలని. ఏం అక్కర్లేదురా అన్నాడు. పోనీ ఇంట్లో చెప్పచ్చు కదా, పెరట్లో తులసి కూడా పెద్ద ఇల్లు, తులసి కూడా చెప్పచ్చు కదా. అరిగే చెప్తావా తాత అన్నాను. యారా అన్నాడు. చెప్పుకుంటా, నాకేం ఏమో సిగ్గుపడతావా చెప్పు అన్నాడు. ఏం సిగ్గు లేదన్నా. మాస్టర్ అబ్బాయి స్టెప్ కటింగ్ వేసుకుని శ్రీ సూక్తం చెప్పుకుంటున్నాడు తాతగారి దగ్గర. అది చెప్పానికి సిగ్గులేదు, వినేవాడికి సిగ్గులేదు. అంటే అంత బూత్ ఏం కాదు, కాకపోతే అది కొంత ఏమంటుందండి, విరోధాభాస అంటాం తెలుగులో. అంటే అక్కడ ఉన్న దృశ్యానికి జరుగుతున్న వ్యవహారానికి పెద్దగా సంబంధం ఉండదు. స్టెప్ కటింగ్ వేసుకున్న 17 ఏళ్ళు కుర్రాడు, పంచశకలు పెట్టుకుందుకు ఇష్టపడినవాడు శ్రీ సూక్తం అరుగు మీద కూర్చుని ఎలా నేర్చుకుంటాడు? నేర్చుకున్నా. మా నాన్న కూడా ఒక చిరునవ్వు నవ్వి సంతోషించాడు. అదా ఇప్పుడు దారికి వస్తాడు, తాత దగ్గర ఇంక వేరే విధంగా చెప్పడు కదా, అరుగు మీద చెప్తున్నట్టున్నాడు ఈయన అనుకున్నాడు. మొత్తానికి అయిపోయింది. శ్రీ సూక్తం చెప్పాను. అక్కడి నుంచి మా తాత దగ్గరికి వెళ్తున్నాడు. అరుగు మీద కూర్చొని కాసేపు ఉన్న ఊళ్ళోకి కాకినాడ నుంచి కాలేజీ నుంచి మా ఊరు వచ్చినప్పుడల్లా కాసేపు తాత దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాడు. ఇదివరకు ఉంది, ఇప్పుడు గురు శిష్య సంబంధం కూడా వచ్చింది కాబట్టి బాగా చనువు చేరిక. ఆయన నాకో ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదని చూసేవారు కాదు. ఎంత ఇష్టం అంటే మొత్తం ఆయన తెలిసింది నాకు చెప్పేయాలి. మా నాన్నకే ఉండేది లక్షణం. అందులో భాగంగా ఒకసారి అతని పేరేమిటి, శాతవాహనుడి పుట్టుకల గురించి అది చెప్పారు ఆయన. సరే, బ్రాహ్మడు ఎక్కడికి పెడుతున్నాడు, ఆయన జ్యోతిషం చూసుకున్నాడు. ఆయన ఆ వేళ ఏదైనా స్త్రీని కలిసినట్టయితే అప్పుడు పుట్టే కొడుకు ఆ ముహూర్తంలో చక్రవర్తి అవుతాడు ఉంది ఆయనకి. ఆయన మహాజ్యోతిషి. నది పొంగుతోంది, నది దాటాలి, పడవాడు కాదన్నాడు. ఏం చేయాలి తెలియక దగ్గరలో ఇల్లు ఉంటే అరుగు మీద కూర్చున్నారు ఆయన. తీవ్రమైన వాన పడుతోంది, వెళ్ళడానికి లేదు. అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నాడు ఆయన. అయ్యో ఈ రాత్రి గడిచిపోతే నా కడుపున ఒక మహాచక్రవర్తి పుట్టేటువంటి యోగం పోతోంది నాకు అని ఏడుస్తున్నాడు. నా ద్వారా మహాచక్రవర్తి రావాలి, దేశాన్ని వెళ్ళేవాడు రాడు. ఇక్కడే ఉన్నా, నా భార్య అవతల ఒక రేవతలు ఉంది, అది ఒక కుమ్మరి ఇల్లు. సరే, ఈయన ఎవరో కూర్చున్నారు అరుగు మీద అని చెప్పి
ఒక కుమ్మరి బయటకు చూశాడు. చూస్తే ఎవరో బ్రాహ్మడు ఏడుస్తున్నాడు. ఏం కష్టం వచ్చిందయ్యా, పంతులు గారు ఏమిటి ఇక్కడ కూర్చున్నారు, ఏదో యువతలకు వెళ్ళాలయ్యా, కుదరలేదు, పడవాడు కాదన్నాడు. ఏడుస్తున్నారు దేనికి స్వామి, మీకేమైనా పెట్టడానికి కూడా లేదు, బ్రాహ్మణులు కదా, కనీసం లోపలికి రండి అన్నాడు. అని మీరు మీ ఏడుస్తున్న దానికి మాకు చెప్పచ్చండి, చెప్పండి పోయినాం అన్నాడు. ఏం చెప్పాడు, ఇలా ఉందయ్యా, నా భార్య యందు నేను ఇలా నిక్షిప్తం చెయ్యాలి, వెళ్ళలేను, ఏడుస్తున్నాను, ఒక మహద్భాగ్యం రావాల్సింది పోయింది కదా. ఆ కుమ్మరి చేతులు జోడించి అన్నాడయ్యా, బ్రాహ్మలు మిగతా వర్ణాన్ని వాళ్ళందరినీ పెళ్లి చేసు, అయ్యా ఇది పాత సుమా కథ, ఒరే దొంగనా కొడక, నువ్వు బ్రాహ్మడు కాబట్టి ఇవన్నీ చెప్తున్నావు అనుకోకండి, కథ చెప్తున్నాను, దాంట్లో నా అభిప్రాయం లేదు, జస్ట్ కథ, ఆ గమనింపు అన్న విషయాన్ని చెప్పడం కోసం కథ చెప్తున్నాను. ఆ ముసలాయన వెళ్ళిపోయేప్పటికి ఇప్పుడు 40 ఏళ్ళు అయింది, వెర్రి బ్రాహ్మడు, ఆయన్ని తిట్టుకోదు, నన్ను తిట్టుకోవద్దు, అది తిట్టుకోండి దానికేం, కానీ తిట్టుకుంటే ఇబ్బంది, అనవసరమైన తిట్లు కదా. సరే, కథలోకి వచ్చేస్తే అని చెప్పాడు ఆ కుమ్మరి, మీరు మిగతా వర్ణాన్ని వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మీ భార్య అలాగే ఉంటుంది, నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనగా ఒక సలహా ఇస్తాను, ఇష్టమైతే చేయండి. ఏమిటి, నా కూతురు యుక్త వయస్కురాలు అయింది, మీరు ఇక్కడ ఆ వివాహ విధి సూక్ష్మంగా చేసేసి నా కూతుర్ని కలవండి. మీ వంటి వాళ్ళు చెప్తున్నారంటే అది జరుగుతుంది. మీరెంత దుఃఖిస్తున్నారు ఇక్కడ కూర్చొని, ఎవరు లేకుండా పోనీ ఎవరికైనా ఏదో అమ్మాయి మీద కన్నేసి ఇలా చెప్తున్నారేమో అనుకుంటే అదేం లేదు. కాబట్టి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, నా కూతురికి ఆ అదృష్టాన్ని ఇస్తారా అని అడిగాడు. కాకపోతే మేము కుమ్మరులం కదా, నా కూతురు గర్భాన్ని అంతటి మహారాజు పుట్టకూడదని మీరు అనుకుంటే నేను దాన్ని గౌరవిస్తాను, మీ కుల మర్యాద ఏదో మీ ఇష్టం, మీ భార్య ఎందే కనాలనుకుంటారు మీ ఇష్టం, అయితే నాకు అభ్యంతరం లేదు. సరే అని అడిగిన, సరే అన్నాడు. సరే అక్కడప్పుడు మరి వివాహ విధి ఎలా చేశాడో మొత్తం వివాహ విధి చేశారు. ఆ అమ్మాయిని భార్య అయింది. ఆయన పునఃసంధానం జరిగింది అక్కడ, మొత్తానికి ఆవిడ గర్భవతి అయింది, కొడుకు పుట్టాడు, శాలివాహనుడు అంటారు తెలియదు. తర్వాత ఆయన తాత చేసిన కుమ్మరి బొమ్మలతోటి సైన్యం తయారు చేసి అప్పటి రాజుని ఎవరినో జయించేదో అదే చెప్తారు. సరే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేశాను, తాత సినిమాల్లో లాగా సినిమాల్లో ఉంటుంది కదా తాత, ఏదో వానపాట వస్తుంది, వానపాట అయిన తర్వాత జుట్టు వరబోసుకుని ఉంటుంది హీరోయిన్, నిప్పులాంటి వాడను తప్పు చేసినాను అని హీరో ఏడుస్తాడు, హీరోయిన్ ఏడుస్తే ఇది ఒక్కసారికి అలా అవుతుందా అన్నా నేను. గర్భం ధరిస్తారా తాత అని ఆయన చెప్పాడు. ఒరే నాన్న, ఎప్పుడు జరిగినా ఒకసారి జరిగిన దానికే గర్భధారణ జరుగుతుందిరా, ఎలా తెలుస్తుంది తాత? అప్పుడు అన్నాడు ఆయన, ఒళ్ళు 85 ఏళ్ళు ఆయనకి, ఒళ్ళు దగ్గరెట్టుకుంటే తెలుస్తుందిరా అన్నాడు. ఎవరి దగ్గరెట్టుకుంటేనయ్యా అన్నాను నేను. నాన్న నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఆ సమయంలో ఒళ్ళు తెలియదురా. ఎవరైనా మెలకువగా ఉన్నట్టయితే, మెలకువగా నిద్ర కాకుండా కాదు, అంటే అలర్ట్గా ఉన్నట్టయితే ఫలదీకరణం జరిగినట్టు తెలుస్తుంది. ఆయన శుక్రకణం అండాన్ని కలిసి తను గర్భవతిని కాబోతున్నాను ఈవేళ జరిగిన ఈ హోమంలో, ఈ సృష్టి హోమంలో ఈవేళ జరిగిన దాంట్లో నా భర్త వేసిన హవిస్సు ఏదైతే ఉందో అది నాకు ఫలాన్ని ఇవ్వబోతోంది అని ఆ తల్లికి తెలుస్తుందిరా నాన్న, మెలకువగా గమనింపుగా ఉంటే అన్నాడు. సరే, ఆయన అన్నమాట. అయితే గమనింపు అంటే ఎక్కడ గమనింపు అన్న విషయం గురించి మీకు ఈ కథ చెప్పాను. అంటే ఎంత కష్టం అక్కడ గమనించడం, ఎంత కష్టం.
శృంగారంలో పతాక స్థాయికి వెళ్తున్నప్పుడు గర్భం ధరిస్తున్నా మరొకటి తెలుస్తుందా ఏంటి? కానీ తంత్రంలో జపం చేస్తారు, కొందరు యోగం చేస్తారు, ధ్యానం, కొందరు శృంగార సమయంలో జపం చేస్తారు. సమర్థులైన వాళ్ళు చేస్తారు, ఎరుగుదును నేను. అటువంటి సమర్థత ఉన్న వాళ్ళని నేను ఎరుగుదును. తల్లి ఏమి చంపేదు, దొంగ నా కొడక ఈ టైంలో ఏంట్రా నువ్వు అని అడుగుతుంది అవతల ఆడది, ఈ టైంలో మాలు తీసేనేమిటి అని. పని చేసుకుంటానని చెప్తాడు, దిక్క ముక్క ఏం చేస్తారు? ఇది ఇప్పుడు జపం ఏమిటి అంటారు మహా అయితే. అవును చెయ్యాలి, చేస్తున్నాను. భయపడేవాళ్ళు భయపడతారు, చిరునవ్వు నవ్వేసి అవునా చేయొచ్చా, చేయొచ్చు. ఎందుకు చేస్తున్నారు? నీకెందుకు, నువ్వు సంతోషించు, నా జపనే చేసుకుంటా అన్నవాళ్ళు ఉంటారు. అదో సమర్థత. ఎక్కడి నుంచి వస్తుంది సమర్థత? బొంగుగాడ మనిషికి వచ్చేస్తుంది ఏంటి? అమ్మ నిర్ణయిస్తే వస్తుంది. చేయొచ్చు, బంగారులా చేయొచ్చు. ఏమవుదా? ఏమవుతుందయ్యా? మహానంద స్థితిలో ఉండి నువ్వు అమ్మను గుర్తుపెట్టుకున్నావు, జపం చేసుకుంటున్నావు, ఎవడు కాదనేది. సరే భయపడేవాళ్ళు భయపడతాను, నీ మొహంతాల ఈ టైంలో జపమాలు తీసావు, ఏం చేస్తావు రా బాబు అని. సరే కాబట్టి మెలకువ గమనింపు ఉంటుంది, ఉండదా ఏంటి? ఉంటుంది, బంగారులా ఉంటుంది. ఉంటారు అలాంటి వాళ్ళు, ఉన్నారు, ఉంటారు. ఆ సమయంలో చేసి జపం మనస్సు చెదరకుండా ఉంటే దాని లెక్కే వేరు. ఆ టైంలో జపం చేయగలిగిన వాడికి, అంతటి భోగం పట్టిన వాడికి, నీ మొహం తాగలయ్యా శృంగారంలో జపం చేస్తూ బుద్ధి లేకుండా, శుచి లేకుండా పైగా భోగం అంటావా అన్నా అనుకోండి సార్, మీరు పట్టుబట్టుగా కట్టు చేయండి, ఎవడు కాదన్నాడు? మీ పట్టుబట్టుని ఏమన్నా కాదన్నా ఏంటి? ఏ స్థితిలో సర్వము మరిచి సిగ్గు, సంకోచము, ఎగ్గు, పరువు అన్నీ వదిలేస్తాడు కదా మనిషి ఆ పని చేయడానికి. ఒకవేళ దొరికితే గొడవలని అక్కడే అవుతాయి కదా. అటువంటిది అంత మనస్సుని శరీరాన్ని మైపరిపించేటువంటి ఆ స్థితిలో పరమేశ్వరి ఎందు మనస్సు లగ్నమైన వాడు కాదు అదృష్టవంతుడు, వాడు కాదా భోగి, వాడే భోగి. మిగతా భోగాలు తీసిపారేయండి సార్. ఆ స్థితి కంటే పైన అందమైన స్థితి, అంతకంటే ఆనందకరమైన స్థితి పరమేశ్వరి యొక్క జపం, స్మరణ అని ఎరిగినవాడు. మరి అలా ఎరిగిన వాడికి ఈ పని ఎందుకు? ఏ పని దూష్యం? మనస్సును పట్టి కార్యం యొక్క గుణదోషాలు నిర్ణయించబడతాయి, మనస్థితిని బట్టి. తనకుగా తను ఏ పని తప్పు కానీ ఒప్పు కానీ ఏమీ కాదు, అది అంతే. ఆ తటస్థమైన దృష్టి ఉన్నవాడు సరే అదృష్టవంతుడు. మళ్ళీ మన సాయి గారి ప్రశ్నలోకి వచ్చేస్తే, ఆ స్ఫురణ ఎక్కడిది? బుద్ధిలోదా? శుద్ధ మనస్సులోంచి వచ్చింది. చెప్పాను, బుద్ధి శుద్ధ మనస్సు రూటు. స్పష్టంగా ఉన్నటువంటి లోవర్ మనస్సు, వ్యవహార మనస్సు, అది మీకు వచ్చింది. లేదు, ఇందాక చెప్పినట్టు సందర్భం లేకుండా వచ్చే ప్రశ్న మీ అచేతనో సుప్త చేతనో అందులోంచి వచ్చుండే. ఈ రెండూ కాదు, కేవలం తుంటతనం, కుతూహలం, అప్పుడు వచ్చే ప్రశ్న ఈ పై రెండూ కానివి. కాబట్టి ఒక స్ఫురణైనా, ఒక ప్రశ్నైనా, ఒక సందేహ నివృత్తి అయినా దాని మూలం ఎక్కడ, ఇచ్చింది ఎవరు? ఇచ్చిందంటే పేరు తెలియక్కర్లేదు. ఎవంతా అంతర్లోకాల్లో మన సహాయం చేయదలుచుకున్న వాళ్ళు మరొకళ్ళు ఉంటారు, తెలుస్తుంది. అది గమనింపులో ఉంటే తెలుస్తుంది. అదీ కాక
ఇందాక నిన్న మధుసూదన్కి చెప్పినప్పుడు చెప్పాను, మనం ఎవరి సాంగత్యంలో ఎటువంటి స్థితిలో ఉన్నామన్న దాన్ని బట్టి అంతర్లోకాల్లో ఉండేవాళ్ళు మనకు సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. నేను గురువుగారి దగ్గరికి వచ్చిన కొత్తల్లో ఏదో ధ్యానం చేసుకుంటున్నాను. నా పక్కన ఎవరో కూర్చునేవారు. అచ్చంగా మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు అక్కడ కూర్చున్నారా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, కృష్ణాజనం వేసుకుని దాని మీద మెత్తటి గుడ్డ వేసుకొని ఇంకేదో వేసుకుని చెక్క మీద కూర్చోకూడదు అంటారు కదా, ఒట్టి భూమి మీద పృష్ఠాన్ని మోపకూడదు అంటారు కదా, ఈ పక్కన బాబోయినా తెలియవు. నేను తెలియవు నేను కొద్దిగా వేరే టైపు జరిగినట్టు చేసేయడమే. తెల్లవారుజామున ఉంది, పని కిందకి వెళ్ళిపోయేది, బ్రష్ చేసుకొచ్చి కూర్చునేవాడిని, పరుపు మీద కూర్చునేవాడిని మా ఇంట్లో. నేను మా ఆవిడ పడుకునే పరుపు అది దిండు కాస్త వెనక్కి జరిపి పరుపు మీద కూర్చునేవాడిని, అంతే. అక్కడే కూర్చొని ధ్యానం చేసుకున్నాడు పొద్దున్న 4:30కో 5 గంటలకు. మరి శుచైన ప్రదేశమైనా భార్యాభర్త ఏకశయ్యాగతులైనటువంటి ఇది కదా, నాకు తెలియదండి అవి, నాకు ఆ సూచనలు తెలియవు. సరే, మొత్తానికి అక్కడే ధ్యానం చేసుకునేవాడిని. నేను ఆ ధ్యానం చేసుకున్నప్పుడు నా పక్కన పరుపు మీద తెలిసేది నాకు కూర్చున్న వైనం, అంటే కిందకి వెళ్తుంది కదా ఎవరు కూర్చుంటే. తర్వాత అడిగేవాడిని, నువ్వు మధ్యలో వచ్చేయటరా అని. అబ్బే నేను కింద రాలేదు, నేను పైకి రాలేదు మాస్టర్, కింద పని చేసుకుంటున్నాను. ఇది ఏదో అయింది, ఎవరో వచ్చి కూర్చున్నా, ఏమో ఎవరు వచ్చుకున్నారు, గురువు గారిని కనుక్కునేవాడు. లేదా తాతగారు అప్పుడు కొద్దిగా మాట్లాడేందుకు తక్కువ అవకాశం ఉండేది, కుదిరినప్పుడు మాట్లాడేవాడు. ఎవరు వచ్చారులే నాన్న, వివరాలు అక్కర్లేదులే అనేవారు. చెప్పొచ్చేదంటే అలాంటి ఒక సందర్భంలో ధ్యానంలో ఉంటే ఒక ఆయన ఎవరో ఋషి కనిపించాడు. ఏదో మంచి మాట ఏదో చెప్పాడు ఆయన. మంచి మాట చెప్పినప్పుడు ఏమిటేవన్నీ చెప్తారు, కళ్ళు సరిగా కనిపించి, అప్పటి కళ్ళు సంధ్యాకాలంలో ఇబ్బంది పెట్టేవాగా. ఏమిటో కళ్ళేమో ఇలా ఉన్నాయి అనుకున్నాను. అప్పుడు ఎంత దుబ్బే లేదు పూర్తిగా కళ్ళు. ఎంత తిట్టాడో ఆయన, ఏడి చస్తామేంటే కళ్ళ గురించి, మంచి మాట చెప్తాడు రథమా వేసుకుని అలాగే చాలా గట్టిగా తిట్టి వెళ్ళిపోయాడు. మా గురువుగారిని అడిగాను, ఆయన ఎవడో వచ్చాడండి తిట్టిపోయాడండి అని. అవును స్వామి, మీరేమో పెద్ద విషయం కోసం నా దగ్గరకు వచ్చారు, ఒక మహాత్ముడు ఇంకో మహాత్ముడు తయారు చేస్తున్నాడు, ఎలా ఉంటుందో సాధన అని చెప్పి దగ్గర నుంచి చూద్దాం. ఇంకో మహాత్ముడు అంతర్లోకంలోంచి వెళుతున్నాడు, అబ్బా బుద్ధిగా ధ్యానం చేసుకుంటున్నాడు అని చూసి ఏమైనా సాయం చేద్దామని వచ్చాడు. మీరేమో ఈ భౌతిక వ్యవహారంలో ఉండేటువంటి ఏడుపులు ఏవో ఏడ్చారు, కళ్ళు పోయాయో లేకపోతే ఇంకోటి ఏదో అయిందో సరిగా కనిపించట్లేదు, ఏదో దరిద్రాలు ఏవో ఏడ్చారు. వాడికి చాలా నిరాశ కలుగుతుంది. వాళ్ళు ఋషులు అంచేత వాళ్ళ మాట పరుషంగా ఉంటుంది. ఎంతో ముచ్చటపడి వచ్చాడు, మీరు ఫలానా పని కోసం మీకు శిక్షణ ఇవ్వబడుతుంది, నేను ఫలానా స్థితి వాడిని. ఓహో, అంతటి మహాత్ముడు ఇంకొక మహాత్ముడిని చేసే ప్రక్రియలో వీడు ధ్యానం చేస్తున్నాడు, ఏముంటుందో ఏమిటో అని సంబరపడి దగ్గర నుంచి చూద్దామని వచ్చాడు. మీరేమో ఎదవేడి పెడిచారు, ఒళ్ళు మండింది, తిట్టిపోయాడు. ఆయనకేం కోపం ఉండదులేండి, ఊరికే నిష్ఠురత, అయ్యో ఇదేమిటి ఇలా ఉంది అనుకుంటారు. పర్వాలేదులేండి. మీకేం చెప్పాను ఇప్పుడు నేను? నా అనుభవం చెప్పానా? కాదండి బాబు, అది కాదు చెప్పడం ఉద్దేశం, అది కాదు. ఒక మహాత్ముడి యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మీరు ఆహ్వానించకపోయినా పని కట్టుకుని ఋషులు, దేవతలు, ఇంకేమైనా వేరే వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీకేమైనా సహాయం కావాల్సి వస్తే మీరు అడక్కపోయినా చేస్తారు. అందులో భాగంగా మీకు ఒక స్ఫురణ కలిగింది, ఒక ప్రశ్న నివృత్తి అయింది, సందేహం జరుగుతుంది. అలాంటి సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మిచ్చిందా, మీ మనసులోంచి వచ్చిందా, తొంటతనంతో వేశారు, ఇవన్నీ కాకుండా 4వ కేటగిరీ ఇది. అర్థమైందండి? అందుకు చెప్తున్నాను. అలాగా కొన్ని అనేక సందర్భాలుగా అనేక రకాలుగా ఒక విషయానికి అనేక పార్శ్వాలు ఉంటాయి. స్ఫురణ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుంది. అప్పుడే మీకు ఏమైనా ధ్యానంలో సందేహం వచ్చిందనుకోండి, మీరు గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఆయన ఎవరో మహాత్ముడు ఎవరో మీ పక్కన కూర్చున్నాడు, ఆయన సమాధానం చెప్పేస్తాడు కూడా, చెప్తారు. మనకి కనుక ధ్యానం యందు అటువంటి ఆస్థ, ధ్యానం అంటే జపమైనా ధ్యానమైనా ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణం మనకి అటువంటిది ఉంటే వాళ్ళందరూ చాలా చాలా ఇష్టంగా ప్రేమగా మన సహాయం చేస్తారు. స్వరం గుర్తు రావట్లేదు. సానుస్వర ప్రశ్న అని వేదంలో సున్నాల పన్నం అంటారు. చంద్ర ఒక్క క్షణం. రాజే పురుష మొత్తాన్ని సరే దానికి వెళ్ళండి. సానుస్వర ప్రశ్నలో ఒక చోట ఆఖరి చివరికి వచ్చేసరికి ఒక సందేహం వచ్చింది. నక్షత్రేభ్య కిలాసం అన్నే శుక్లం పింగళం రాత్రి కృష్ణం పింగాక్షం వాచే పురుషమాలభతే, ఇలా నడుస్తుంది. చివరికి వచ్చేసింది. ఆ నక్షత్రేభ్య అని ఒక స్వరితం అంటే దీర్ఘస్వరితం కాదు కానీ స్వరితం, స్వరంలో. అది గురువుగారిని అడగాలి. నేను ఎక్కడున్నాను, మా ఊరు వచ్చాను, మా పక్క ఊరు వెళ్ళి ఎవరో ఉమా కృపేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడ చెప్పారు, ఆయన చెప్పేసుకున్నాను. వేసంకాలంలో సెలవులు అన్నీ ఉంటాయా గవర్నమెంట్? కాదండి, ఇది పరీక్షల కోసం సెలవు పెట్టారు. సరే దానికే సాయంత్రం వెళ్ళాను. సున్నాల పన్నం ఎందుకు, విభూతులు ఇస్తాను ఏమిటి ఎవరికైనా అన్నారు మా గురువుగారు నవ్వుతూ. లేదండి కొద్దిగా భయం, సున్నాల పన్నం చెప్పుకుంటే అలాంటివి ఉంటాయి. సరేలే, అరిష్టాలు తొలగిపోతాయి సున్నాల పన్నం వలిస్తే కానీ అని నేర్పారు పాప ఆయన. అయిపోయింది, నేర్చుకున్నాను. మరి ఎక్కువ కాలం ఉండాలి నేరు కదా అని చెప్పి పుస్తకంలో రాసుకున్నాను. జనరల్గా అలా పుస్తకం పట్టుకుంది ఒప్పుకోరు వేద పండితులు. సరే, మా నాన్న మీద ఉన్న అభిమానం ఈ రోజుల్లో పుస్తకం నడుస్తుంది కనుక ఇచ్చారు, రాసుకున్నాను. దానికే విశాఖపట్నం వచ్చేసిన తర్వాత స్వరం కొద్దిగా సందేహం వచ్చింది. ఎలా? కలలో ఆయనే కనిపించారు మా గురువుగారే. 30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు నీకు వేదం, నీకు చంపుతావు నన్ను అని విసుక్కుని చెప్పు ఇలా ఉంది స్వరం అన్నారు. సరే, సందేహం తీరింది. కానీ అవునో కాదో కల కదా. సింహాచలం వెళ్ళి మన ఆదివారం నాడు అక్కడ సింహాచలంలో అర్గ్వేదం అని ఒక రాసి ఉంటుంది. అక్కడ ఒక ఆయన అర్గ్వేదం చెప్పే బ్రాహ్మడు ఒక ఆయన ఉంటారు. ఆయన ఏదో ప్రశ్న వల్లి వేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క అథర్వణ వేదం, ఇంకో పక్క యజుర్వేదం, ఇలా కూర్చుని ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే విజయవాడలో కూడాను సప్తశతి పారాయణ, మహావిద్య పారాయణ అలా చిన్న బోర్లు పెట్టుంటే అక్కడ ఎవరు చేసుకుంటూ ఉంటారు. చాలా ఏళ్ల క్రితం కథ సుమా ఇది. 94, 93, 94 టైంలో ఇది. అక్కడ సత్యనారాయణ గారు అనుకుంటాను వారి పేరు. వారెవరో ఆయన యజుర్వేదం పారాయణ చేసుకుంటారు. మెల్లగా నమస్కారం పెట్టారు. చెప్పండి బాబు అన్నారు. ఇలా సానుస్వర ప్రశ్న చెప్పుకున్నాను బాబు గారు. ఎవరు గురువుగారు చెప్పారు. ఓహో, పెద్దవారి దగ్గరే చెప్పుకున్నారు. అవునండి, సరే చెప్పండి. ఇలా సున్నాల పనుల్లో పలానా చోట స్వరం ఎలా ఉంది, ఇది సందేహం ఏంటి చెప్పండి అన్నారు. ఇలా వచ్చారు. చక్కగా చెప్తున్నారు, ఇంక సందేహం దానికి సరిగానే చెప్తున్నారు అన్నారు. సరిగానే చెప్పడం కాదు స్వామి, సరి చేశారు నన్ను కల్లో అనుకుని దండం పెట్టుకుని సరే ఇంటికి వచ్చేసాను. ఎందుకు చెప్పానంటే ఇది మీకు ఆ విషయం యందు ఆస్థ ఉన్నట్టయితే వాళ్ళకి అడ్డే ఉండదండి. అది స్వప్నమా మరొకట ఏముండదు. మీకు ఎలాగో మీ దగ్గరికి ఆ సమాధానం రావాలి, వస్తుంది. చెప్పానుగా ఇదివరకు, నాకేమైనా సందేహం వస్తే 48 గంటల లోపల పూర్వం వచ్చే సమాధానం. ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తే కూడా చెప్పాను నేను మీకు. అయితే ప్రశ్న ఎలా వేయాలి? మనసులో వస్తే చాలు. ఎప్పుడైనా అవసరమైతే మనకే అది కూడా స్ఫురణకు వస్తుంది. ప్రకృతిలో అడగాల అంటే ఓపెన్ ఎయిర్లో చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి ప్రశ్న వేయాలి. మెల్లిగా కాస్త ప్రకృతికి వినిపించేలా గొంతు కొద్దిగా ఉచ్చేశ్రమ. అమ్మ నాకు ఈ సందేహం ఉంది, చేసి పెడతావా, తెలుసుకోవాలనుంది అని అడగచ్చు. అయితే చుట్టుపక్కల జనం ఉండగా అడిగనుకోండి, పిచ్చినా కొడుకు అనుకుంటారు. వద్దు, అలాంటి ప్రయత్నాలు చేయకండి. బహిరంగ మైదానంలో ఎక్కడన్నా సందేహం అడగండి. దానికే అది కూడా ఎప్పుడు ప్రకృతిలో మీకు
పైకి చెబితేనే ఆ సందేహం నివృత్తి అవుతుంది అని మీకు అంతఃస్ఫురణగా వస్తే చేయండి. లేకపోతే ప్రతి ప్రశ్న మీరు వెళ్ళి టెర్రస్ ఎక్కి వెళ్ళి ప్రశ్న వేయక్కర్లే, వస్తాయి సమాధానాలు. మళ్ళీ కథలో వెనక్కి వచ్చేద్దాం. సో అంతఃస్ఫురణ ఎలా వస్తుంది, మన ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటి సమాధానాలు ఎలా వస్తాయి, ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఇన్ని రకాలు ఉంటాయి. అలాగే చెప్పానుగా, మహాత్మ సాంగత్యంలో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా భౌతికంగా వాళ్ళ ఆరా దగ్గరలో మనం ఉన్నట్టయితే మనకి ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ స్థితిని బట్టి దేవతలు ఋషులు వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు మీ సాధనని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వాళ్ళు సహాయం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారు. చెప్పాను మీకు, ఒక ఎపిసోడ్ చేశాను. పుస్తకాలు చదివిస్తుంటే ఆ రచయితలు ఎప్పటి వాళ్ళు మహాత్ములు వాళ్ళు వచ్చి ఉండేవారు. మా గురువారు చదివించేటప్పుడు సమాధానాలు చెప్పేవాళ్ళు. ఈనాటికి చెప్తారు. ఈ ఈ ఈ వేద పండితులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమైనా సందేహం వస్తే రాత్రి ప్రశ్న వేసేసి పడుకునేవారు. రాత్రి అప్పయ్య దీక్షితులు గారు అని చెప్పేసి మహాశివభక్తుడు ఆయన, కృష్ణరాయల కాలం వాడు అంటారు. ఆయన కల్లో కనిపించి చెప్పేవారు దీనికి మా గురువు గారికి, అప్పయ్య దీక్షితులు గారు. ఎలా అంతే ఆస్థ వాళ్ళకి ఇలా సాధన చేసి తరిద్దాం అనుకున్నటువంటి జీవుల పట్ల వాళ్ళకున్న అవ్యాజమైన ప్రేమ. అంచేత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గురువు ఎలా దొరుకుతాడు, మన ప్రశ్నలకు సందేహాలకు ఎలా నివృత్తి అవుతాయి, ఇవేమి మీకు కావాలా అడగండి, ప్రేమగా అడగండి, ఆర్తిగా అడగండి. మీ అవసరాన్ని తెలుసుకుని గుర్తించి జగజ్జనని ఏదో ఒక మార్గం చూస్తుంది, వస్తాయి మీకు. కాబట్టి అది మీ 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 ప్రశ్నకి సాయి గారు ఎలా ఉంటుంది అంతఃస్ఫురణ, ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి ఇదే వివరం నాకు తెలిసింది. సరే, టైం ఉంటే మిగతా ఏమైనా చూస్తాను. సరే, ఇప్పటికే 45 నిమిషాలు అయిందిట. ఇంకా ఉన్నాయి కొన్ని, రేపు ఎప్పుడు చూద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.